బుల్బుల్ కథలకు స్వాగతం. సరళ పంచతంత్ర కథలు పార్ట్ 2. కథ పేరు కుందేలు ఏనుగు. ఒక అడవిలో ఏనుగుల రాజు గజరాజు ఉండేవాడు. ఒకసారి అక్కడ చాలా రోజుల వరకు వర్షం కురవలేదు. చెరువులన్నీ ఎండిపోయాయి. ఒకరోజు ఏనుగులన్నీ గజరాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, దాహంతో అనేక ఏనుగు పిల్లలు చనిపోయేలా ఉన్నాయి, కొన్ని చనిపోయాయి కూడా. అందువల్ల మీరు ఏదైనా కొత్త చెరువు గురించి తెలిస్తే చెప్పండి అన్నాయి. చాలాసేపు ఆలోచించిన తర్వాత గజరాజు ఇలా అంది. ఒక నిర్జన ప్రదేశంలో ఒక చెరువు ఉంది. అది ఎప్పుడూ పాతాళగంగ నీటితో నిండి ఉంటుంది. మీరందరూ అక్కడికి వెళ్ళండి అని అది ఎక్కడ ఉందో చెప్పింది. 5 రాత్రులు నడిచిన తర్వాత అవన్నీ అక్కడికి చేరుకున్నాయి. ఆ నీటిలో అవన్నీ ఉల్లాసంగా స్నానం చేస్తూ సూర్యాస్తమయ సమయానికి బయటికి వచ్చాయి. అక్కడికి సమీపంలో అనేక కుందేళ్ళ బొరియలు ఉన్నాయి. ఆ ఏనుగులన్నీ అటూ ఇటూ పరిగెడుతూ ఆ ప్రాంతమంతా చిందరవందర చేశాయి. దీంతో వాటి కాళ్ళ కింద పడి అనేక కుందేళ్లకు కాళ్ళు, చేతులు, తలలు చితికిపోయాయి. చాలా కుందేళ్ళు చనిపోయాయి. అనేక కుందేళ్లకు దెబ్బలు తగిలాయి. ఆ ఏనుగుల గుంపు వెళ్ళిపోయిన తర్వాత గాయపడి పిల్లలు చనిపోయి రోధిస్తున్న కుందేళ్ళన్నీ ఒకచోట చేరి, దగ్గరలో ఇంకెక్కడా నీళ్లు లేకపోవడంతో ఈ ఏనుగులు ఇక్కడి నుంచి రోజు ఇక్కడికి వస్తాయి, దాంతో మనందరికీ నష్టం కలుగుతుంది అనుకున్నాయి. అందులో ఒక కుందేలు మాట్లాడుతూ, ఇంతకు మించి వేరే ఉపాయం లేదు, పదండి దేశం వదిలి వెళ్ళిపోదాం. ఎందుకంటే సారవంతమైన భూమి పంటలతో పాటు పశువులను కూడా బాగా పోషిస్తుంది. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవడం కోసం వదిలి వెళ్ళాల్సిందే. అది విన్న మరో కుందేలు ఇలా అంది. తను సరిగ్గా చెప్పింది, కానీ తాత ముత్తాతల భూమిని ఇలా హఠాత్తుగా వదిలివేయకూడదు. అందుకని ఏనుగులు మళ్ళీ ఇక్కడికి రాకుండా భయాన్ని సృష్టించాలి. దీనిపై మరో కుందేలు మాట్లాడుతూ, అలాగైతే వాటిని భయపెట్టి ఒక అద్భుతమైన ఉపాయం ఉంది. అయితే ఎవరైనా తెలివైన వాళ్ళు మాత్రమే ఆ పని చేయగలరు. మన రాజు విజయదత్ చంద్రమండలంలో ఉంటాడు. ఎవరైనా నకిలీ దూతను గజరాజు దగ్గరికి పంపించుదాం. తన ప్రియమైన కుందేలు ఆ సరోవరానికి సమీపంలో ఉంటాయని, కాబట్టి ఏనుగులు అక్కడికి వెళ్ళడానికి చంద్రుడు నిరాకరించాడని ఆ దూతను చెప్పమందాం. చంద్ర భగవానుడి ఆదేశాన్ని విన్న తర్వాత అవి వెనక్కి వెళ్ళిపోవచ్చు అంది. ఇంతలో ఇంకో కుందేలు మాట్లాడుతూ, అలాగైతే ఈ లంబకర్ణుడిని పంపించుదాం. అతను బాగా మాట్లాడడంలోనూ రాయబారి పని చేయడంలోనూ తెలివైనవాడు, అందమైనవాడు, అత్యాశ లేనివాడు, ఇతరుల అవసరాలను తెలుసుకోగలిగినవాడు. అలాంటి వ్యక్తే రాయబారి కావడానికి యోగ్యుడు అంది. అది విన్న మరో కుందేలు, ఇదే సరైంది, మనకు ఇంకో ఉపాయం లేదు, అలాగే చేద్దాం అంది. అలాగే జరిగింది. లంబకర్ణుడు దూతగా వెళ్ళాడు. ఏనుగులు వెళ్ళే దారిలో అవి ఎక్కలేనటువంటి చోటు చూసుకుని ఎక్కి కూర్చున్నాడు. గజరాజు తన మందతో అటు వచ్చినప్పుడు, ఒరే దుష్ట ఏనుగా, ఏ ధైర్యంతో నీవు ఇటు వస్తున్నావు? నీవు ఇటు రాకూడదు, అర్థం చేసుకో, తిరిగి వెళ్ళు అని చెప్పింది. దాని మాటలు విని గజరాజు ఆశ్చర్యపోయి, అరే అసలు నువ్వెవరు అని అడిగింది. నేను విజయదత్ అనే కుందేలును జవాబు చెప్పింది. చంద్రమండలంలో ఉంటాను. చంద్రభగవానుడు నన్ను దూతగా నీ దగ్గరికి పంపాడు. నిజం చెప్పే దూతకు ఎటువంటి శిక్ష ఉండదట, నీకు తెలుసు అనుకుంటాను. కుందేలు మిత్రమా, చంద్రుడి సందేశం ఏమిటి? త్వరగా చెప్పు, దానిని తప్పక పాటిస్తాను ఏనుగు చెప్పింది. కుందేలు ఇలా చెప్పింది, నువ్వు నిన్న నీ ఏనుగుల మందతో వచ్చి చాలా కుందేలను చంపేశావని చెప్పాడు. కుందేళ్ళు చంద్రుడి కుటుంబమని నీకు తెలియదా? నీకు బ్రతకాలను ఉంటే ఈ సరోవరం వైపు మళ్ళీ రావద్దు. నీ భగవానుడు చంద్రుడు ఎక్కడున్నాడు? ఏనుగు అడిగింది. కుందేలు వెంటనే జవాబిచ్చింది, నీ మంద
కుందేలును దాదాపు చంపేసింది. అతను సౌలభ్యం కోసం సరోవరంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తనే నన్ను నీ దగ్గరికి పంపాడు. నువ్వు చెప్పింది నిజమే అయితే భగవానుడి దర్శనం కల్పించు. నమస్తే చెప్పి మేము మరో ప్రాంతానికి వెళ్ళిపోతాం అంది ఏనుగు. కుందేలు ఇలా జవాబిచ్చింది. అలాగా, నాతో పాటు నువ్వు ఒక్కదానివి రా, నేను భగవానుడి దర్శనం కల్పిస్తాను. తరువాత కుందేలు రాత్రి వేళలో ఏనుగును సరోవరం తీరానికి తీసుకువెళ్ళి నీటి మీద చంద్రుడి ప్రతిబింబాన్ని చూపించి ఇలా చెప్పింది. చూడు, మా స్వామి నీటిలో సమాధి వేసుకొని ఉన్నాడు. కాబట్టి చడీ చప్పుడు లేకుండా నమస్కరించి వెళ్ళిపో. పొరపాటున సమాధి భంగమైతే ఆయన కోపం కట్టలు తెంచుకుంటుంది. ఏనుగు భయపడి నమస్కారం చేసుకుని తిరిగి వెళ్ళింది. ఆ రోజు నుంచి కుందేళ్ళు తమ కుటుంబాలతో అక్కడ హాయిగా జీవించసాగాయి. అందుకే చెబుతున్నా, పెద్దవాళ్ళ పేరు చెప్పుకుంటే సుఖం ఉంటుంది. చంద్రుడి పేరు చెప్పి కుందేళ్ళు సుఖంగా ఉన్నాయి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.